హాయ్ అండి అందరికీ ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ చేశాను. గోధుమ పిండి టమాటాలు ఎగ్స్ తో కలిపి ఒక మంచి స్పెషల్ రోటీ చపాతీ అయితే చేశాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీతో కూడా పని లేకుండా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం తీసుకునే పిండిని బట్టి టమాటాలు మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 3-4 టమాటాలు స్మూత్ గ్రైండ్ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నా. దాంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమాటా ప్యూరీని కూడా అందులో వేసుకొని మనం రెగ్యులర్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చపాతీ పిండి కలుపుకోవాలి. వాటర్ పోయే అవసరం లేదు, కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మంచిగా స్మూత్గా ముద్ద రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ చేసుకుందాం. ఇలా అన్ని బాల్స్ చుట్టేసుకున్నాక ఇప్పుడు చపాతీ చేసుకుందాం. సేమ్ చపాతీ లాగానేనండి, ఎంత స్మూత్గా ఉందో చెప్పలేనంత స్మూత్గా ఉంది. ఇలా చేసుకున్నాక షాక్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అటు చివర ఇటు చివర కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసుకొని మనం అట్ట చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని ఇలా మలుచుకోవాలి. ఫస్ట్ ఈ 2 లేయర్లు సేమ్ అలాగే మలుచుకొని తర్వాత ఇది అటు మలుచుకొని ఇంతే అండి. దీన్ని ఇప్పుడు మనం చపాతీ లాగా చేసుకోవాలి. అంతే, అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. సేమ్ ఇంతే, మనం ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని చపాతీలు సేమ్ ఇలాగే మలుచుకొని సేమ్ ఇలాగే చపాతీలు చేసుకోవడమే. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక 3 ఎగ్స్ తీసుకున్నా నేను. మీకు ఎన్ని కావాలో మనం చేసుకున్న చపాతీని బట్టి ఎగ్స్ పడతాయి. ఇప్పుడు నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నా. వాటిని మంచిగా బీట్ చేసుకోవాలి. ప్యూర్ వాటర్ లాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇందులో మంచిగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అందులో ఈ చపాతీని ముంచాలి.
అటు సైడ్ ఇటు సైడ్ నానబెట్టుకున్నా ఏం పర్వాలేదు, అంటే అటు సైడ్ ఇటు సైడ్ ముంచి తీసినా ఏం పర్వాలేదు, లేకుంటే ఒక సైడే వేసుకొని అందులో వేసుకున్నాక దానిపైన కొంచెం ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఒక సైడ్ కాల్చాక ఇంకో సైడ్ తిప్పేసుకొని సేమ్ ఇంతే ఒక నిమిషం పాటు 2 నిమిషాల పాటు కాలనిచ్చుకోవాలి. స్మూత్గా, ఎంతో స్మూత్గా, ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా చాలా బాగున్నాయండి ఈ చపాతీలు. నైట్ డిన్నర్గా తిన్నా కూడా ఈజీగా డైట్ అవుతాయి ఇవి. ఇలా బంగారు రంగులోకి వచ్చాక అన్నీ ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో, చాలా చాలా ఫ్లఫీగా. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. కర్రీ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. పిల్లలు ఇంటికి వచ్చినాక సాయంత్రం స్నాక్ లాగా చేసి ఇచ్చినా కూడా చాలా టేస్ట్గా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్ లాగైనా, ఈవినింగ్ స్నాక్ లాగైనా, నైట్ డిన్నర్ లాగైనా తీసుకోవచ్చు. ఏ టైంలో తిన్నా కూడా ఈజీగా అరిగిపోతుంది. చూసారు ఎంత స్మూత్గా, ఎంత ఫ్లఫీగా వచ్చాయో. కర్రీ లేకపోయినా ఉత్తగైనా తినొచ్చు, కర్రీ ఉంటే కర్రీతోనైనా తినొచ్చు, పెరుగుతో అయినా తినొచ్చు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే.